వాళ్ళ సంక్షేమం కోసం కట్టుబడి ఉంటాం. మేము ఖచ్చితంగా చిత్తశుద్ధితో ప్రజల పక్షాన నిలబడతాం. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కాసేపుగా మాట్లాడుతూ ఇది నైతిక విజయం తనదే, కానీ రౌడీజం చేశారు, దొంగ ఓట్లు వేశారు, రిగ్గింగ్ చేసి గెలిచారు కాంగ్రెస్ అని. ఇలా వాళ్ళు ఫస్ట్ ఏదో ఓట్లకు తీసుకొచ్చారు. ఒకడేమో సిరిసిల్ల నుంచి వచ్చి ఓటు ఇక్కడ పెట్టుకున్నాడు. 2018లో నేను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు మా దగ్గర కూడా ఇక్కడ ఓటేసి అక్కడికి వచ్చారు. అడిగిన అక్కడ టీఆర్ఎస్కి వేసినాం, ఇక్కడ నీకు వేసినాం అని కొంతమంది అన్నోళ్ళు ఉన్నారు మాకు. లేదా కొంతమంది అక్కడ వేసినాం, ఇక్కడ వేసినాం, రెండు అంటే అట్లా డబల్ ఓట్లు చేర్పించిన చరిత్ర బీఆర్ఎస్ది. అదేవిధంగా కొంతమంది ఇవాళ అప్పుడు ఓట్లను కూడా తొలగించిన చరిత్ర బీఆర్ఎస్ది. మాకు అసలు అలాంటి ఆలోచన కానీ దాని మీద మా నాయకుడు రాహుల్ గాంధీ పోరాడుతున్నాడు. సేమ్ టైంలో మాకు అట్లాంటి ఆలోచన కూడా లేదు. అలాంటి పట్టు ఈ 10 ఏళ్లలో ఈ హైదరాబాద్లో ఏదైనా సంపాదించారు అంటే కబ్జాలతో పాటు ఇట్లా దొంగ ఓట్లు వేయించుకునే సంస్కృతి సాంప్రదాయాలు బీఆర్ఎస్ తీసుకొచ్చింది వాళ్ళే. ఇలా వాళ్ళు పోయి ఆ నవీన్ యాదవ్ ఇంటి మీద ఆఫీస్ మీద దాడి చేశారు. ఇదేనా మీరు మాట్లాడేది? పైగా వాళ్ళ ఛానల్స్ వాళ్ళ సొంత వ్యవస్థను పెట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తారు. ఎంత తప్పుడు చేసినా వాస్తవాల మీద ప్రజలు తమ అభిప్రాయం చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఒకటి బాగా వినిపించారు, రౌడీకి ఓటేస్తారా, ఆడబిడ్డకు ఓటేస్తారా? అవును, అది ఇవాళ ఎంత దుర్మార్గం. అదే శ్రీశైలం యాదవ్ గారు మీతో ఉన్నప్పుడు వెహికల్ కొనిచ్చిండు, ప్రచారం చేసారు, ఇద్దరు కలిసి తిరిగిరు, వాళ్ళ ఇంట్లో వీళ్ళు, వీళ్ళ ఇంట్లో వాళ్ళు, పార్టీలు అన్ని డిన్నర్లు అయినాయి. పాపం అప్పటిదంతా మర్చిపోయిండు. ఇప్పుడు నవీన్ యాదవ్ మీద నేను కూడా చూసిన కదా, ఆ లేడీస్ కూడా ఒక సింపతి, ఒక మంచి అవగాహన, ఏ సోదరుడు మంచోడు పిలిస్తే పలుకుతాడు అని అటువంటిది. ఆ అబ్బాయిని పట్టుకొని నువ్వు రౌడీ, దొంగ, లంగా, ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి, హైదరాబాద్లో పుట్టి పెరిగిన వ్యక్తి, లోకలు, అలాంటి అంత దుర్మార్గంగా ప్రచారం అవసరమా? ఇవాళ గోపి కుటుంబానికి కూడా గోపికి కూడా 3 సార్లు వేసి గెలిపించారు. ఇక్కడ ప్రజలేం తక్కువ చేయలే. అంతల్నే ఆమె అట్లా మాట్లాడడం కూడా 3 సార్లు ఆదరించారు గోపి మిమ్మల్ని, ఆమె సునీత కుటుంబాన్ని. మరి అది మర్చిపోయి గుండాయిజం, రౌడిజం అవన్నీ వాళ్ళకి అలవాటు. ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్. ఇటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి